సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మోషే జీవితంలో ఎదుగు లేదు, బొదుగు లేదు. మహావిద్యలు నేర్చినవాడు వెళ్ళి పనివాడిగా గొర్రెలు కాచుకుంటున్నాడు. నిరాశ, నిస్పృహ. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ తన జీవితంలో ఎటువంటి మార్పు రాలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ కోపం వల్ల, నీ ఆవేశం వల్ల భార్యను దూరం చేసుకున్నావా? భర్తను దూరం చేసుకున్నావా? బిడ్డల్ని దూరం చేసుకున్నావా? నీ కోపం వల్ల, నీ గర్వం వల్ల, నీ గుండె బలము, నీ కండ బలము, దాన్ని నమ్ముకొని, నీ అందాన్ని, నీ ఆకారాన్ని, అధికారాన్ని నమ్ముకొని ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి స్థాయికి చేరావా? అందరికీ దూరం అయిపోయావా? ఆర్థికంగా చితికిపోయావా? అనాథగా మిగిలిపోయావా? అడ్రస్ లేకుండా ఈరోజు ఒంటరిగా అందరికీ దూరమై జీవిస్తున్నావా? మోషే ఓ హంతకుడండి, అందరికీ దూరం అయిపోయాడండి, అనాథగా మిగిలిపోయాడండి, అరణ్యంలో జీవిస్తున్నాడండి, అధోగతి పాలైపోయాడండి. అటువంటి సమయంలో పరలోకము నుండి దేవుడు దిగొచ్చాడండి. ఓ హంతకుడు